బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. కనీస వసతులు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరతతో చదువు సాగకపోవడం, సమయానికి ఆహారం అందకపోవడం వంటి కారణాలతో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీటన్నింటికి మించి అర్ధరాత్రి పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే వార్తలు విద్యార్థుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకున్న బాలికల వద్దకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హుటాహుటిన చేరుకున్నారు. స్వయంగా విద్యార్థులతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరిస్తానని మాట ఇచ్చి పిల్లలను యథావిధిగా హాస్టల్ లోపలికి తీసుకెళ్లారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ఆందోళనను మరింతగా ఉధృతం చేశారు. అక్కడ తగినంతగా ఉపాధ్యాయులు లేకపోవడం, ఆ గురుకుల పాఠశాలలో సరైనటువంటి వసతులు లేకపోవడం, అన్నింటికి మించి ఆ గురుకుల దాంట్లో ఆ ప్రాంగణంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, ఎవరో వచ్చి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అని మరింతగా భయాందోళనకు గురవుతున్నారు ఆ విద్యార్థులు. వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్లారు, గురుకుల పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడికి వెళ్లి విద్యార్థులతో ఏం మాట్లాడారు? గురుకులాల్లో ఉన్నటువంటి ఆ గురుకులంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎటువంటి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే? రాజేష్, విద్యార్థులంతా కూడా గత కొద్ది రోజుల నుంచి సరిగా అన్నం పెట్టట్లేదు, సౌకర్యాలు లేవంటూ ఇబ్బందులు పడుతూ ఉండగా 3 రోజుల క్రితము అదే హాస్టల్ లోపల ఒక 2 ట్రాన్స్జెండర్లతో అందులో పనిచేసే వార్డెన్ మల్లీశ్వరి కొన్ని పూజలు చేయించారు. పూజల తర్వాత పసుపు కుంకుమలు కొంత ద్రావణాన్ని మంత్రించిన జలం అని చెప్తూ స్కూల్ విద్యార్థులకు సంబంధించినటువంటి రూముల్లో జల్లుతూ పిల్లల మీద జల్లడంతో వాళ్ళంతా కూడా ఏదో జరుగుతుంది మా పైన అంటూ భయాందోళనకు గురి నిన్న రోడ్డెక్కిన పరిస్థితి. ఎమ్మెల్యే అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత గత 15 రోజుల నుంచి కూడా పూర్తిగా సరిగా తిండి పెట్టకపోవడము, తమను ఇబ్బందులకు గురి చేయడము, దూషించడము, అదేవిధంగా రాత్రిపూట చిత్రపూజ చేసిన ఘటనల విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కమిటీని కూడా ఫామ్ చేశారు. అయితే ఈ యొక్క ఎంక్వైరీ లోపల అక్కడ పనిచేసేటువంటి మల్లీశ్వరి ఎవరైతే వార్డెన్ ఉన్నారో తనకి గత కొద్ది రోజుల నుంచి పీడకలలు వస్తున్నాయి, అందులో మంత్రించినటువంటి చేతబడి లాంటివి చేసినట్లుగా తనకు కలలు వచ్చాయి. అందుకే కొంతమందిని మాట్లాడితే అక్కడ పూజలు చేయిస్తే అట్లాంటివి రాకుండా ఉంటాయని చెప్పడంతో తానే 3 రోజుల క్రితము అర్ధరాత్రి 2 ట్రాన్స్జెండర్లను తీసుకొచ్చి అదే హాస్టల్ ప్రాంగణంలో ఒక చెట్టు వద్ద పూజలు చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే చిన్నపిల్లలు భయపడే విధంగా క్షుద్ర పూజలు చేయించడము, ఆ తర్వాత వాళ్ళపై ఆ మంత్రించిన జలం చల్లడం, ఇదంతా కూడా పిల్లల్లో భయం కలిగించే. దీంతో పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వార్డెన్ పై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఇక పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ వార్డెన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా లీవ్ లో ఉండడంతో వార్డెన్ ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేసిందనేటువంటి సమాచారం కూడా వస్తుంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు వస్తువులకు సంబంధించి, ఫుడ్ కు సంబంధించి కూడా కలెక్టర్ ప్రతి వారం ఒక స్పెషల్ ఆఫీసర్ కేటాయించారు. సూపర్వైజ్ చేస్తూ పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. పాలకుర్తి మండలం గూడూరులో గురుకుల బాలికల పాఠశాలలో వాళ్ళకు సమస్యలు అక్కడ ఎక్కువగా మరింతగా పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత వార్డెన్ స్వయంగా కొన్ని లోపల పూజలు చేసినట్టుగా, ఆ పూజలతో విద్యార్థులు మరింత భయభ్రాంతులకు గురైనట్టుగా చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యార్థుల దగ్గరికి వెళ్లారు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దానిపైన విద్యాశాఖ ఫోకస్ పెట్టబోతుంది ఆ సమస్యల పరిష్కారం కోసం.